మనకి సాఫ్ట్వేర్స్ కావాల్సి ఉంటాయి కదా. సో వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఎస్క్యూఎల్ డెవలపర్, టోడ్, తర్వాత విన్ఏసిపి ఎందుకంటే మనం క్వరీస్ రన్ చేసినప్పుడు, తర్వాత ప్యాకేజెస్ డెవలప్ చేసినప్పుడు, సో ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్కి రన్ చేయడానికి, లేకపోతే మనకి డేటా ఫైల్ వస్తుంది, ఆ డేటా ఫైల్ని తీసుకెళ్ళి సర్వర్లో కాపీ చేయడానికి ఈ విన్ఎస్ఏపీ అనేది వాడతాము. అట్లాగే పుట్టి అనేది కూడా మనకి డేటాబేస్ బ్యాక్ ఎండ్ నుంచి కనెక్ట్ అవడానికి, సో సమ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి పుట్టి సాఫ్ట్వేర్ అనేది కావాలి. దాని తర్వాత రిపోర్ట్ బిల్డర్, ఓకే, సో ఫార్మ్స్ బిల్డర్, ఈ రెండింటిని టుగెదర్గా మనం ఏంటంటే డెవలపర్ సూట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫార్మ్స్ బిల్డర్, రిపోర్ట్ బిల్డర్ టుగెదర్గా మనకి డెవలపర్ సూట్లో వస్తుంది. తర్వాత వర్క్ ఫ్లో బిల్డర్ అనేది ఉంటుంది, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఓకే, సో ఎంఎస్ ఆఫీస్, టీమ్స్, జూమ్, కొంతమంది టీమ్స్ వాడతారు, కొంతమంది జూమ్ వాడతారు. తర్వాత అడోబ్ రీడర్, తర్వాత కంపెనీకి కనెక్ట్ అవ్వడానికి కంపల్సరీగా మన పర్సనల్ ల్యాప్టాప్ కానీ లేదంటే ఆఫీస్ ల్యాప్టాప్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు విపిఎన్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా వాడతారు అది. తర్వాత మనకు ఒరాకిల్ ఫ్రంట్ ఎండ్ వర్క్ అవ్వాలంటే జావా సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్లు అనేవి మనకి కంపల్సరీగా కావాల్సినవి. ఎంఎస్ ఆఫీస్, తర్వాత టీమ్స్, జూమ్, వీటి గురించి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో కోడ్ కూడా వాడతారు, విఎస్ కోడ్ అని చెప్పేసి, విజువల్ స్టూడియో కోడ్ కానీ. ఓకే, సో ఇవి ఎందుకంటే మనం క్వరీస్ రన్ చేసుకోవడానికి, క్వరీస్ దాంట్లో సేవ్ చేసుకొని దాని నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, సో ఈ సాఫ్ట్వేర్లు అనేది కంపల్సరీగా ఉంటాయి మనకి. సో మీకు ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత కంపెనీ నుంచి ల్యాప్టాప్ వచ్చింది అనుకోండి, సో ఆ ల్యాప్టాప్లో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సినవి మనకు కావాల్సిన ఈ సాఫ్ట్వేర్లు అన్నీ ఉన్నాయా లేవా. ఒకవేళ ఉంటే సరే, లేకపోతే కనుక మీరు టికెట్ అనేది రైజ్ చేసి డెవలపర్తో కానీ, లేదంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కానీ, డిబిఏ టీమ్తో కానీ, లేకపోతే ఐటీ టీమ్తో కానీ కనెక్ట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్స్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, అప్గ్రేడేషన్ ఆర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఇంటగ్రేషన్ ప్రాజెక్ట్స్, ఇట్లాగా 5 టైప్స్ ఉంటాయి మనకి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే కంపల్సరీ మరి మొత్తం మనం స్టార్టింగ్ నుంచి డెవలప్ చేస్తాం. ఓకే, తర్వాత అప్గ్రేడేషన్ కానీ, లేదంటే మైగ్రేషన్ అని కానీ. సో అప్గ్రేడేషన్ కానీ మైగ్రేషన్ కానీ అంటే ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్కి అప్గ్రేడ్ చేయడము, లేదా మైగ్రేషన్ అంటే మీకు ఒక ఒరాకిల్ కాకుండా వేరే సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో ఉన్న డేటాని తీసుకొచ్చి మీరు ఒరాకిల్కి కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాము. అప్గ్రేడేషన్ అంటే సపోజ్ మీ దగ్గర ఒక వెర్షన్ ఉంది, వెర్షన్ 10 ఉంది, సో ఇప్పుడు లేటెస్ట్గా వెర్షన్ 12 వచ్చింది, సో 10 నుంచి 12కి అప్గ్రేడ్ చేయడాన్ని మనం అప్గ్రేడేషన్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్లో అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది, సో ఓన్లీ మీరు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంటే డైలీ వచ్చే ఎర్రర్స్ కానీ, లేకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తాయి, ప్యాకేజ్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ దగ్గర, మొత్తం వాళ్ళకి రిక్వైర్మెంట్, డైలీ వర్క్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ డెవలప్ చేసి ఉంటాయి, బట్ వాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంది, అందరూ ఒకేలాగా ఎగ్జిక్యూట్ చేయలేరు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది మనం షార్ట్అవుట్ చేసి వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఎన్హాన్స్మెంట్లో ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని ప్యాకేజెస్ కానీ, లేదంటే కొన్ని ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటాయి. ఓకే, సో వాళ్ళ రిక్వైర్మెంట్, సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని ఒకళ్ళు డెవలప్ చేసి ఉంచారు ఆల్రెడీ, సో దాని మీద మళ్ళీ ఇంకెంత మనం ఇంప్లిమెంట్ చేయగలం, అంటే ఎన్హాన్స్ చేయగలం, సింప్లిఫై చేయగలం, ఆ ప్యాకేజెస్ని సింప్లిఫై చేయగలము. లేదంటే కనుక ఆల్రెడీ ఒక ఇండియా డిఫరెంట్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇండియాకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసాం, చేసిన తర్వాత వాడు నెక్స్ట్ నాకు అమెరికా కావాలన్నాడు, యూఎస్కి, అప్పుడు ఏం చేయాలి,
సో దీంట్లో ఉన్న ప్యాకేజ్లో కానీ ప్రొసీజర్స్లో కానీ అన్నిట్లో కూడా మనం లిటిల్ మోడిఫికేషన్స్ చేసి దాన్ని వేరే కంట్రీస్కి అప్డేట్ అయ్యేలా వర్క్ అయ్యేలా మనం చేస్తాం. దాన్ని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. అంటే ఏంటంటే హలో ఎనీ డౌట్? ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్హాన్స్మెంట్లో ఏంటంటే మనం ఇండియాకి డెవలప్ చేసినప్పుడు మనకి కరెన్సీ ఎట్లా ఉంటుంది, ఐఎన్ఆర్లో ఉంటుంది, ఇండియన్ రూపీస్లో. అదే అమెరికాకి చేసినప్పుడు ఏమైనా డాలర్స్లో కన్వర్ట్ చేయాలి. సో అట్లాగే మనకి ట్యాక్స్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో అక్కడ ట్యాక్స్ ల్యాబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ చేంజెస్ అనేది చేసి మనం దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాన్ని ఎన్హాన్స్మెంట్ కిందకే తీసుకుంటాం. తర్వాత ఇంటగ్రేషన్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనకి ఇంటగ్రేషన్ ప్రాజెక్ట్లో ఏంటి, సో సపోజ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లేదంటే మల్టిపుల్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఒకటి ఉంటుంది, అట్లాగా డిఫరెంట్గా ఉన్నప్పుడు అన్నిటివి కలిపి మనం ఇంటిగ్రేట్ చేయాలి. సపోజ్ మీకు కంపెనీకి ఫ్రంట్ ఎండ్ పర్చేజింగ్కి లేకపోతే మీరు సపోజ్ అమెజాన్ తీసుకున్నారు. అమెజాన్లో మీరు ఏం చేస్తున్నారు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. ఆర్డర్ ప్లేస్ చేసిన ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, అమెజాన్లో ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడికి వెళ్తుంది, సో వాళ్ళ డేటాబేస్కి వెళ్తుంది. సో వాళ్ళ డేటాబేస్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందా లేదా, దాని ప్రైస్ అంతా అవన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేశారా లేదా, పేమెంట్ చేసిన తర్వాత ఏ అడ్రస్ ఉంది దాంట్లో, సో అవన్నీ చెక్ చేసుకుంటుంది డేటాబేస్లో. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ అనేది డేటాబేస్ ఉంటుంది. ఆ రెండింటికి ఇంటగ్రేషన్ అనేది మనం చేయాలి. ఓకే. సో ఆ ఇంటగ్రేషన్ పార్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఉంటుంది మనకి. అంటే డిఫరెంట్ ఫ్రంట్ ఎండ్ ఫంక్షన్ అప్లికేషన్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ మాత్రం మనకి ఒరాకిల్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం ఏంటంటే ఇంటగ్రేషన్ ప్రాజెక్ట్లో చేస్తాం అనేది. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ ఎక్కువ వాడేది మనం ఇంప్లిమెంటేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, ఎన్హాన్స్మెంట్ ఒకటి. సపోర్ట్ ఉంటాయి, బట్ ఆల్రెడీ ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి ఉంటారో వాళ్ళ చాలా వరకు సపోర్ట్లు అనేది తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. సపోజ్ మీరు డెవలప్ చేశారు ప్రోగ్రామ్స్, సో ఇఫ్ యూ ఆర్ డెవలప్డ్ ద ప్రోగ్రామ్స్, యూ ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్, మోర్ నాలెడ్జ్ ఆన్ దట్ particular project, so that they will take only who are developer the project, otherwise they will consider the another people who are having the more knowledge. సో అట్లా ప్రాజెక్ట్లో కూడా మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదంటే కనుక సపోజ్ మీరు వేరే ప్రాజెక్ట్కి మూవ్ అయిపోయారు, అప్పుడు మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని ఈ టైప్స్, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మీకు నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఓకే. సో మీరు ఇంప్లిమెంటేషన్స్ కనుక చేశారనుకోండి, ఇంప్లిమెంటేషన్ ఏంటంటే స్క్రాచ్ నుంచి మొత్తం డెవలప్ చేయటం. సో ఇది కనుక వచ్చి ఉంటే మిగతావన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకే. సో మనకి టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనేది ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్లో మనకి ఏంటంటే డెవ్ ఇన్స్టెన్స్ అంటారు, తర్వాత టెస్ట్ అని, లేకపోతే టెస్ట్లోనే మళ్ళీ ఎస్ఐటి కానీ యూఐటి కానీ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత మనకి ప్రాడ్ ఇన్స్టెన్స్ అంటారు. ఓకే. సో మళ్ళీ ఇక్కడ డెవ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఇన్స్టెన్స్ నేమ్ అనేది డిఫరెంట్గా పెట్టుకుంటారు, బట్ జనరల్గా కాల్ చేసేది డెవ్ ఇన్స్టెన్స్ అంటారు. ఈ డెవ్ ఇన్స్టెన్స్లోనే మనం అంతా వర్క్ చేస్తాము. ఈ డెవ్ ఇన్స్టెన్స్లో మనకి ఫుల్ రైట్స్ అనేవి ఇస్తారు చాలా వరకు. సో చాలా కంపెనీలు మనకి డెవలప్మెంట్ ఇన్స్టెన్స్లో మనకి టోటల్ యాక్సెస్ అనేది ఇస్తారు. కొన్ని కంపెనీస్ మాత్రం అక్కడ కూడా లిమిటెడ్ ఇస్తారు, బట్ మనం వర్క్ చేయాల్సింది ఈ డెవ్ ఇన్స్టెన్స్లోనే. తర్వాత డెవ్ ఇన్స్టెన్స్లో వర్క్ చేసిన తర్వాత టెస్ట్ ఇన్స్టెన్స్కి మన డేటాను మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రొసీజర్స్, ప్యాకేజీ ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా టెస్ట్ ఇన్స్టెన్స్కి మూవ్ చేసి టెస్ట్ చేస్తారు. సో టెస్టింగ్ అయ్యి అంత యూజర్స్ అంతా ఓకే అనుకుంటే, అందరూ యాక్సెప్ట్ చేస్తే కనుక అప్పుడు ప్రాడ్కి మూవ్ అవుతుంది. ప్రాడ్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ చేంజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ప్రాడ్కి మూవ్ అయిందో, సో దాని గురించి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా రేర్ కేసెస్లోనే సో దాన్ని మళ్ళీ రీఇంప్లిమెంట్ చేయటం కానీ, లేకపోతే ఎక్స్ట్రా దాని మీద దాని మీద ఎక్స్ట్రా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ యాడ్ చేయాలన్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే ప్రాడ్లో ఉన్న అప్లికేషన్స్ మీద మనం మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా మనం వర్క్ చేసేది డెవ్ ఇన్స్టెన్స్లోనే వర్క్ చేస్తాము. ఓకే. విల్ వర్క్ ఆన్ ద డెవ్ ఇన్స్టెన్సెస్. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్,
అవర్ టెస్ట్ మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఇన్స్టెన్స్లో మనకు అప్లికేషన్ అనేది డిజైన్ చేసాం. డిజైన్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది మనం కంప్లీట్గా టెస్ట్ చేసి దానికి డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ డాక్యుమెంటేషన్లో స్టెప్స్ ఇవ్వాలి. ఎట్లా స్టెప్స్ ఇవ్వాలంటే, సో ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము, సో ప్రోగ్రామ్ ఏమి ఇస్తుంది, అవుట్పుట్ ఏమి ఇస్తుంది, సో ఎక్కడెక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే ఏం చేయాలనేది మొత్తం ఈ డాక్యుమెంటేషన్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో డాక్యుమెంటేషన్ని నెక్స్ట్ ఇన్స్టెన్స్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు డీబీఏ టీమ్కి పంపించాలి. సో ఈ చేంజెస్ చేయాలి, తర్వాత ఇట్లా ఈ ఇన్స్టెన్స్లో నాకు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి అని చెప్పేసి చెప్తే, సో సపోజ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేశారు, తర్వాత గ్రాంట్స్ ఇవ్వాలి టేబుల్ మీద, సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే డీబీఏ టీము మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి మూవ్ చేసి టెస్ట్ చేయమని చెప్తుంది యూజర్స్కి. ఓకే, సో టెస్ట్ చేసిన తర్వాత అన్నీ ఓకే సక్సెస్ అనుకుంటే కనుక అప్పుడు ప్రోడక్ట్కి మూవ్ అవుతుంది. లేదా ఇక్కడ చేంజెస్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఇక్కడ డెవలప్ మళ్ళీ ఆ చేంజెస్ అన్ని చేసి మళ్ళీ టెస్ట్కి పంపిస్తారు. సో మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఓకే, సో మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే ప్రోడక్ట్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది, మనం చేసే టెస్ట్ ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ లేదా డెవలపర్, ఇది ఎవరు చేస్తారు, ఓన్లీ డెవలపరే చేస్తారు యూనిట్ టెస్టింగ్ అనేది. యూఐటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, అది బిజినెస్ యూజర్స్ చేస్తారు. ఓకే, సో రెండు అయిపోయిన తర్వాత మాత్రం ప్రోడక్ట్ మూవ్ అవుతుంది. సో మనకి ఇంకా ఈ డాక్యుమెంటేషన్ అని చెప్పాను కదా మీకు, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలని. సో డాక్యుమెంట్స్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్లో MD050 ఇది ఫంక్షనల్ డాక్యుమెంట్ అంటారు. MD070 టెక్నికల్ డాక్యుమెంట్, TE020 దట్ ఈస్ టెస్టింగ్ డాక్యుమెంట్, MD120 అంటే డిప్లాయ్మెంట్ ఆర్ మైగ్రేషన్ డాక్యుమెంట్. సో వీటి గురించి మీరు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉండాలి. అట్లాగే మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్కి కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, MD50 అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ ఫంక్షనల్ అతను నాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పేసి ఫంక్షనల్ అతను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాడు MD50. ఓకే, సో యూ విల్ సెండ్ ద MD50, దాన్ని బేస్ చేసుకొని మనం హ్యావ్ టు ప్రిపేర్ ద MD70. MD70లో ఏంటంటే సో ఈ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది పంపిస్తాం మనం. ఓకే, సో దాంట్లో ఏం చేస్తాం, సపోజ్ నేను ఇట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, దీనికి రిక్వైర్మెంట్ ఇది అని చెప్పేసి ఆ డాక్యుమెంటేషన్ మొత్తం దీంట్లో ప్రిపేర్ చేస్తారు MD70లో. ప్రిపేర్ అయిన తర్వాత మనం టెస్టింగ్కి పంపించాలంటే ఈ TE020 అనేది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి డీబీఏ టీమ్కి పంపించాలి. అది దాని తర్వాత టెస్టింగ్ అంతా ఓకే అనుకుంటే కనుక MD120 మైగ్రేషన్, అంటే ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్కి మైగ్రేట్ చేయడానికి ఈ MD120 అనేది కంపల్సరీ. సో ఎందుకంటే సపోజ్ మీరు టేబుల్ క్రియేట్ చేశారు, కొన్ని ప్యాకేజెస్ క్రియేట్ చేశారు, అవన్నీ లేకుండా ప్రోడక్ట్కి సింపుల్గా కొన్ని ప్రోగ్రామ్స్ పంపించారు అనుకోండి, సో అది వర్కౌట్ అవ్వదు. అందుకని దానికి కావాల్సినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మనం మెన్షన్ చేసి పంపిస్తేనే అప్పుడు ఫ్రాడ్లో అనేది ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇది చెప్పిన దాంట్లో? సో ఎవరో మొబైల్ నేమ్తో Redmi 8తో జాయిన్ అయ్యారు, రేపటి నుంచి వాళ్ళ నేమ్తో జాయిన్ అవ్వండి. ఓకే, సో అందరూ కూడా మీ పేర్లతోనే జాయిన్ అవ్వండి. ఓకే, మొబైల్ నెంబర్స్ ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ పెడితే కనుక యాక్సెప్ట్ చేయండి నేను. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ రిక్వైర్మెంట్. మనకి ఈ రిక్వైర్మెంట్ ఏంటనేది ఇది SQLకి PLSQL కానీ, తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్స్ కానీ ఇది ఈ రిక్వైర్మెంట్స్ ఇవి మెయిన్. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ టాపిక్స్ వచ్చేటప్పటికి సో టేబుల్ క్రియేషన్, సో టేబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మీకు టేబుల్ క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే సో ఏమేం కావాలి, టేబుల్ నేమ్కి
ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, టేబుల్ నేమ్ ఎట్లా ఇవ్వాలనేది ఉంటుంది మనకి. సో దానికి టేబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో రూల్స్ అనేవి, టేబుల్ నేమ్ మ్యాక్సిమం లెంత్ ఇట్ షుడ్ బి 30 క్యారెక్టర్స్. ఓకే. సో టేబుల్ నేమ్ మ్యాక్సిమం లెంత్ అంటే సపోజ్ మీరు ఒక టేబుల్ నేమ్ తీసుకున్నారు. ఇందాక నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని చెప్పి తీసుకున్నాను కదా. సో దాంట్లో సో ఇది టేబుల్ నేమ్. సో ఈ టేబుల్ నేమ్ మనకి మ్యాక్సిమం లెంత్ అంతా 30 క్యారెక్టర్స్. దాని లోపే ఉండాలి. 30 దాటితే కనుక టేబుల్ నేమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే. టేబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ద లెటర్ A-Z, అంటే A to Z కానీ, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ కానీ, లేదంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ కానీ. ఓకే. దాంతోనే స్టార్ట్ అవ్వాలి మనకి. టేబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నంబర్స్, కెన్ కంటైన్ నంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. దాంట్లో టేబుల్ నేమ్ స్టార్ట్ అవ్వాల్సింది ఆల్ఫాబెట్స్తో. ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అయిన తర్వాత నంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా నంబర్స్తో టేబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ కెన్ బి ఇన్ అప్పర్ ఆర్ లోయర్ కేస్. కెనాట్ యూజ్ ద సేమ్ నేమ్. ఒక టేబుల్ నేమ్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక టేబుల్కి సేమ్ నేమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సైజ్ ఆఫ్ ది టేబుల్ నీడ్ నాట్ టు బి ద స్పెసిఫైడ్. ఓకే. నేమ్స్ కెనాట్ బి ఒరాకిల్ సర్వర్ రిజర్వ్డ్ కీవర్డ్స్. టేబుల్ నేమ్స్ అనేవి మనకి ఒరాకిల్ రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సేవ్ పాయింట్, కమిట్ ఇట్లా ఉన్నాయి కదా. ఆ కీవర్డ్స్ అనేది టేబుల్ నేమ్ కింద వాడకూడదు. ఓకే. టేబుల్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్ ఇన్ ఒరాకిల్. ద స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్ కెన్ బి మోడిఫైడ్. సపోజ్ మనం టేబుల్ క్రియేట్ చేసాము. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ని మోడిఫై చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈచ్ క్వరీ అయిపోయిన తర్వాత కోలన్ అనేది ఇవ్వాలి మనం. ఓకే. ఎస్క్యూఎల్ డెవలపర్లోనే కోలన్ ఇస్తాము. టోడ్లో వచ్చేటప్పటికి ఈ ఫార్వర్డ్ స్లాషింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే కనుక దాని కింద ఉన్నవి అన్నీ కలిపి ఒకటే క్వరీ అని చెప్పేసి అది అజంప్షన్ తీసుకొని ఎర్రర్ అనేది వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడేంటి, ఇదొక క్వరీ, ఇదొక క్వరీ. బట్ నేను ఇక్కడ కోలన్ ఇవ్వడం మర్చిపోయాను అనుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే రెండు కలిపి ఎగ్జిక్యూట్ అయ్యి ఎర్రర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కోలన్ పెట్టానో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఈ క్వరీ ఇక్కడ దాకా ఎండ్ అని చెప్పేసి, సో ఇది ఈ క్వరీకి ఎండ్ అని చెప్పేసి అర్థం ఉంది ఈ కోలన్ పెట్టడం వల్ల. అట్లాగే ఈ క్వరీకి ఇది ఎండ్ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇట్లా దాని టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో టోడ్ అప్లికేషన్లో మాత్రం కంపల్సరీగా ఈచ్ క్వరీకి మధ్యలో మనం ఈ ఐఫాన్ అనేది ఫార్వర్డ్ స్లాష్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. లేకపోతే కనుక ఎర్రర్ అనేది వస్తుంది. సో టోడ్లో ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మాత్రం ఎస్క్యూఎల్ డెవలపర్ ఇది మనం ఇప్పుడు వాడుతుంది. ఓకే. సపోజ్ నేను టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్కి నేను 1 2 3 4 5 అని చెప్పేసి ఇస్తాను. ఓకే. 1 2 3 అని ఇచ్చాను. తర్వాత ఒక కాలం సీరియల్ నెంబర్ అనేది ఒక కాలం ఇస్తున్నాను. దానికి డేటా టైప్ వచ్చేటప్పటికి నంబర్ అనేది ఇస్తున్నాను. ఓకే. సో ఇట్లా ఇచ్చి నేను టేబుల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఇన్వాలిడ్ టేబుల్ నేమ్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. సో అట్లాగే సపోజ్ నేను నేమ్ అనేది ఇస్తున్నాను. ఈఎంపీ అనేది ఇచ్చేసి దాని తర్వాత 1 2 3 4 అని ఇస్తున్నాను. టేబుల్ నేమ్ ఈఎంపీ స్పేస్ 1 2 3 4 అని ఇస్తున్నాను. అప్పుడు కూడా ఇది యాక్సెప్ట్ చేయదు. మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ ఆప్షన్ చెప్తుంది. అండర్ స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే డిఫరెంట్ వర్డ్స్ తీసుకున్నప్పుడు టేబుల్ నేమ్లో స్పేసెస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇట్లా స్పేసెస్ అనేది యాక్సెప్ట్ చేయదు. దాని ప్లేస్లో అండర్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో అట్లాగే నేను టేబుల్ నేమ్లో అప్డేట్ అని ఇస్తున్నాను. క్రియేట్ టేబుల్ అప్డేట్ అండ్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఇస్తే దానికి కూడా
ఇన్వాలిడ్ అని చెప్పేసి చెప్తుంది. సో రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది వాడకూడదు మనం. ఓకే. సో అట్లాగే లేకపోతే ఎంప్లాయీ అని ఇచ్చాను, ఈఎంపీ హైఫన్ అని చెప్పేసి 1 2 3 4 ఇచ్చాను అనుకోండి. సో ఇది కూడా యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేశాను, సపోజ్ అండర్ స్కోర్ ఇచ్చాను, నేను అండర్ స్కోర్ ఇచ్చి 1 2 3 ఇంకా ఇట్లాగా ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో ఇదేంటి, మోర్ దాన్ 30 క్యారెక్టర్స్ ఉంది ఇప్పుడు. ఓకే. సో మోర్ దాన్ 30 క్యారెక్టర్స్ ఉంటే ఏమవుతుంది, ఇది ఐడెంటిఫైర్ ఇస్ టూ లాంగ్, అంటే టేబుల్ నేమ్ అనేది 30 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. సో దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎర్రర్ అనేది వస్తుంది మనకి. ఓకే. సో మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రూల్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది, మనకి ఫస్ట్ థింగ్ 30 క్యారెక్టర్స్ లోపే ఉండాలి టేబుల్ నేము. సో ఇట్ మస్ట్ బిగిన్ విత్ ద ఆల్ఫాబెట్స్ ఓన్లీ. Table name should start with the alphabets and it should not contain spaces. Okay. It can contain underscore. So it can be lower or uppercase. నేను ఇక్కడ ఈఎంపీ అనే దాంట్లో క్యాప్స్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. సో అట్లా ఇచ్చి టేబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఈఎంపీ అండర్ స్కోర్ టెస్ట్ 1 2 అని చెప్పేసి ఇస్తాను. ఓకే. కాలం నేమ్స్ సీరియల్ నెంబరు, నేమ్. ఓకే. సీరియల్ నెంబర్కి డేటా టైపు నంబర్ డేటా టైప్ అనేది ఇస్తాము. దాని తర్వాత ఎస్ నేమ్కి varchar2. ఇక్కడ varchar2 మెన్షన్ చేసినప్పుడు సైజ్ అనేది మెన్షన్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు ఇది టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ టేబుల్ ఈఎంపీ అండర్ స్కోర్ టెస్ట్ అనేది. సో దాంట్లో మినిమం ఒక కాలం అనేది ఉండాలి. సో ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాను. సపోజ్ 2 కాలమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా కాలంకి మధ్యలో మళ్ళీ అండర్ స్కోర్ అనేది, సారీ, కామా అనేది కంపల్సరీ కాలంకి. సపోజ్ నేను కామా ఇవ్వలేదు, కాలం నేమ్స్ మెన్షన్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వాలిడ్ క్రియేట్ కమాండ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఓకే. సో అట్లాగే ఇక్కడ కామా ఇస్తాను, దాని తర్వాత లాస్ట్ కాలం తర్వాత కూడా కామా ఇచ్చాను, అప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. లాస్ట్ కాలం తర్వాత కామా అనేది ఉండకూడదు. ఓకే. సో ఫస్ట్ కాలం నేమ్ అట్లా. ఇప్పుడు సపోజ్ మీకు 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి, సో 9th కాలం వరకు కామా ఉండాలి. ఈ కాలంకి డిఫరెన్స్ అనేది కామాతో డిఫరెన్షియేట్ చేస్తాము. లాస్ట్ కాలంకి మాత్రం కామా అనేది ఇవ్వకూడదు. ఇక్కడ సింటాక్స్ అనేది కంపల్సరీ, క్రియేట్ టేబుల్ నేమ్. సో క్రియేట్ టేబుల్ నేమ్, తర్వాత కాలం నేమ్ డేటా టైప్. సో ఇది కాలం నేము, సో ఇది డేటా టైప్. అట్లాగే ఎస్ నేమ్ అనేది కాలం నేమ్, ఇది డేటా టైప్. సో ఇప్పుడు మనకి సింటాక్స్ అనేది కరెక్ట్గా ఉంది, టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. టేబుల్ క్రియేషన్కి మనకి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అంటే టేబుల్ నేమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 30 క్యారెక్టర్స్, అదొకటి. తర్వాత ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ మినిమం ఇట్ షుడ్ హ్యావ్ మినిమం 1 కాలం ఉండాలి. సో ఎదర్ ఇట్ ఈస్ ఏ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, నథింగ్ టు వరీ, కేస్ సెన్సిటివ్ కాదు అక్కడ టేబుల్ నేమ్ అనేది. ఓకే. క్రియేట్ టేబుల్ ఈఎంపీ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ 1 2 అని ఇచ్చాను. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. సపోజ్ మనం దాంట్లో డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ టేబుల్ నేమ్ ఈఎంపీ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ 1 2. సో డేటా అనేది ఏమి ఇన్సర్ట్ చేసలేదు కాబట్టి ఓన్లీ కాలం నేమ్స్ అనేది చెప్తుంది, సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి. ఓకే. ఓన్లీ టేబుల్ ఒకటే క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ టేబుల్
test_1703 అని చెప్పేసి ఇస్తున్నాను. సో కాలం నేమ్ అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మిస్సింగ్ లెఫ్ట్ పెరాన్సిస్ అనేది ఎర్రర్ అనేది చెప్తుంది. కంపల్సరిగా ఒక కాలం అనేది ఉండాలి మనకి. సపోజ్ నేను ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చాను ఇక్కడ. సో టేబుల్ నేమ్ క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చాను, కాలం నేమ్ అనేది ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అని చెప్పేసి ఎర్రర్ అనేది వస్తుంది. అంటే కంపల్సరీగా మనకి మినిమం ఒక కాలం ఉండాలి, మ్యాక్సిమం 1000 కాలమ్స్ ఇట్ కెన్ యాక్సెప్ట్ ఇన్ ఏ టేబుల్. ఓకే, సో టేబుల్ నేమ్ మధ్యలో హైఫన్ అనేది ఉండకూడదు, స్పేసెస్ అనేది ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ కంటైన్ హైఫన్స్ ఆర్ స్పేసెస్. ఇట్ కెన్ కంటైన్ అండర్స్కోర్. ఓకే, and it should not start with the numbers and also it should not be with the Oracle reserved keywords. Okay, so today class is maybe in 8 minutes ఉంది ఇంకా. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో excuse me. Yeah. What software installed for the practice? సో ప్రాక్టీస్ పర్పస్ నేనేంటంటే ఇక్కడ నేను VMwareలో సర్వర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి క్లయింట్కి కనెక్ట్ అవుతున్నాను. క్లయింట్ సాఫ్ట్వేర్ అంటే ఇది ఒరాకిల్ SQL డెవలపర్ ఒకటి, టోడ్ అనేది 2 అప్లికేషన్స్లో వాడుకోవచ్చు. సో మీకు కావాలంటే కనుక మీకు అది రాము సార్ని అడిగితే చెప్తారు. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? Visible. ఓకే, సో ఇది నేను లైనక్స్ మీద VMwareలో నేను ఇన్స్టాల్ చేసుకుంది. ఇక్కడ లోకల్గా నాకు టెస్టింగ్ మీకు క్లాసెస్ చెప్పడం కోసం ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏంటంటే రిక్వైర్మెంట్ మనకి మినిమం ఒక 16 GB ర్యామ్ ఉండాలి, 512 GB హార్డ్ డిస్క్ ఉండాలి. సో 512 GBలో ఏంటంటే 300 GB ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. అది కూడా సాటా హార్డ్ డిస్క్ అయితే ప్రాబ్లం, నార్మల్ హార్డ్ డిస్క్ అయితే మీకు స్లో ఉంటుంది. ఓకే, సో లేదు మీకు రాము సార్ని అడిగితే ఒక పర్సన్ నంబర్ ఇస్తారు, ఆ పర్సన్ మీకు రిమోట్ యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, ఒక అకౌంట్ ఇస్తాడు, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు అది. ఓకే, సో మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాయండి మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు. సో ఎప్పుడన్నా మీరు ఇప్పుడనే కాదు, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ప్రాక్టీస్ ఎప్పుడన్నా చేసుకోవాలంటే అది యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మీ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తేనే అది మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో 8 GB కానీ 4 GB కానీ ర్యామ్స్ ఉంటే ఇది సపోర్ట్ చేయదు మీకు. ఓకే, మినిమం 16 GB ర్యామ్ అనేది ఉండాలి. అది లేకపోతే కనుక మీరు తక్కువ అమౌంట్లో అది కనుక ల్యాప్టాప్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోగలిగితే చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే కనుక బాబురావు అని చెప్పేసి రాము సార్ని అడిగితే ఒక నంబర్ ఇస్తారు. సో అతను మీకు ఎవ్రీ 3 monthsకి ఒక అకౌంట్ ఇస్తాడు. ఓకే, సో 3 months వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది. 3 months అయిన తర్వాత మళ్ళీ మీరు రెన్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది అది. ఓకే, కంపల్సరీ SQL practice in SSMS, so if possible. SQL ప్రాక్టీస్కి Practice in SSMS. SSMS అంటే మైక్రోసాఫ్ట్ SQL లేదా అది డిఫరెంట్ అది. ఓకే, సో మీరు కంపల్సరీగా ఇది ఒరాకిల్కి సంబంధించిన మనకి ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఒరాకిల్ EBS అంటాము. ఓకే, ఈ బిజినెస్ సూట్ అనేది డిఫరెంట్ వెర్షన్ అది. సో మనకి ఏంటంటే ఒరాకిల్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఓకే, నార్మల్ డేటాబేస్ ఉంటుంది, నార్మల్ డేటాబేస్లో ఏంటంటే వెర్షన్స్ ఉంటాయి మనకి 12.0, 19, 21 ఇట్లాగా డిఫరెంట్ వెర్షన్స్ వచ్చాయి మనకి. ఓకే, సో బట్ మనం ఇప్పుడు వర్క్ చేసేది ఒరాకిల్ EBS అంటాం, EBS సూట్, ఈ బిజినెస్ సూట్ అని చెప్పేసి అంటాం. సో దాంట్లో 12.1.3 నుంచి 12.2.12 దాకా ఉన్నాయి వెర్షన్స్. ఓకే, సో బట్ మనం ఏంటంటే ఈ వెర్షన్ వాడుతున్నాం ఇప్పుడు టెస్టింగ్కి అంటే నేర్చుకోవడానికి లెర్నింగ్కి ఒరాకిల్ EBS 12.1.3. బయట మీరు వర్క్ చేసేటప్పటికి మినిమం 12.2.4 మీద వర్క్ చేస్తుంటారు నాకు తెలిసి, ఎందుకంటే అందరు కూడా 12.2.12కి అప్డేట్ అవ్వలేదు. సో జనరల్గా వాడేది అంటే 12.2.4 మీద బయట కంపెనీస్ అన్నీ వర్క్ అవుతున్నాయి.
సో మనం నేర్చుకునేది 1.3 మీద నేర్చుకుంటున్నాం ఇప్పుడు అది. ఓకే. సో దానికి వీటికి డిఫరెన్సెస్ అంటే లిటిల్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. టేబుల్ నేమ్స్ కానీ లేకపోతే వ్యూస్ కానీ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. బట్ బేసిక్ అనేది వీటన్నిటికీ కామన్. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే టాపిక్స్ ఉన్నాయో కామన్గా అన్నిటికీ ఉంటుంది అది. ఓకే. సో నా నంబర్ మీకు చాట్లో పింగ్ చేశాను. మీ పేరు మీ నంబరు నాకు వాట్సాప్లో పెట్టండి. పెడితే నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో ఈ డేటా మొత్తం షేర్ చేస్తుంటాను మీకు అది. ఓకే. సో చాట్లో నా నంబర్ పింగ్ చేశాను. సో ఆ నంబర్కి After completion మీ వాట్సాప్ after నెంబర్ పెట్టండి. of SQL and PLSQL, Oracle will start. ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ After completion of SQL and PLSQL, ఒరాకిల్ యాప్స్ రాము సార్ తీసుకుంటారు. నా క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత రాము సార్ క్లాస్ 1 మంత్ ఉంటుంది. సో అందులో మీకు ఒరాకిల్ యాప్స్ మీద సార్ చెప్తారు మీకు అది. ఇవి బేసిక్స్. ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత అది ఒరాకిల్ యాప్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది మీకు అది. Oracle app will teach and Ramu sir. మీ వాయిస్ చాలా లోగా ఉంది. కొంచెం గట్టి మాట్లాడతారా? Oracle course will take as Ramu sir, right? యా, హీ విల్ టేక్. Completion of SQL and PLSQL. యా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై క్లాసెస్ ఎక్సెల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ రాము సార్ విల్ టేక్ 1 month classes. ఓకే. Yeah. So actually my classes will take around that is actually 55 topics are there. Around 60 days it will take maximum. So but I will try to complete in less than that only. Okay. So daily Okay. 8 to 9:20. Suppose if holidays are there on any extra classes I will try to complete it as early as possible. It is complete for the Oracle app technical development, Yeah. entire course and Yes. Oracle Apps technical developer. okay, okay. సో ఈ డెవలపర్కి ఏమేం కావాలో ఆ రిక్వైర్మెంట్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది మనం చెప్తాం క్లాసెస్లో. ఓకే. అంటే డైలీ మీరు డే టు డే యూజ్లో మీకు వర్క్లో ఏదైతే కంపల్సరీగా యూజ్ అవుతుందో ఆ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తాం మనం. This is coding or just query syntaxes? అంటే క్వరీ యాక్సెస్ కోడింగ్ అని కాదు. సో ఆ క్వరీస్ని మన రిక్వైర్మెంట్ పరంగా చేంజ్ చేసుకుంటాం మనం అది. ఓకే. Okay. సో కోడింగ్ High అనేది level డిఫరెంట్. అంటే విజువల్ స్టూడియోలో కోడింగ్ ఉంటుంది, .NETలో కోడింగ్ ఉంటుంది, జావాలో కోడింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ వేస్ అంటే మీకు లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది అది. కోడింగ్ అనేది అన్నింటిలోనూ ఒకటే రకంగా ఉండదు కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వరీస్ యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకుంటాం మనం ఆ కోడింగ్ అనేది. Okay. We learned .NET actually. ఉమ్. Yeah, that much type of coding is required for this, not. ఉండదు. మీ .NET జావా మీద చేసినంత కోడింగ్ అయితే ఉండదు మీకు అది. Okay. సింపుల్గానే ఉంటుంది మీకు. కాబట్టి మీకు మెయిన్ అర్థం కావాలి, కాన్సెప్ట్ అనేది అర్థమైతే అది ఈజీగా ఉంటుంది. సో క్వరీ ఎట్లా రన్ చేసుకోవాలి, క్వరీని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, హౌ టు బిల్డ్ ద క్వరీ, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే. సో వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, వాట్ ఈజ్ కస్టమర్ రిక్వైర్మెంట్. మెయిన్ ఏంటంటే ఆ కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో అది మెయిన్ మనకి. Okay. ఓకే. సో నా నంబర్ పింగ్ చేశాను, దాంట్లో మీరు పెట్టండి. అది పెడితే నేను దాన్ని బట్టి మీకు గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో ఈ డేటా అంతా షేర్ చేస్తాను ఇక్కడ. సో అందరూ కూడా 8కి అంతా జాయిన్ అయిపోయింది. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను 5 minutes వెయిట్ చేస్తాను. 5 minutes తర్వాత కంటిన్యూ చేసేస్తాను క్లాస్ అనేది. ఓకే. సో కంపల్సరీగా 8కి అంతా జాయిన్ అయిపోండి అందరూ. You are available in training center. What? You are available in training center. యా, ఇన్స్టిట్యూట్లో నేను ఉంటాను. అంటే నేను అరౌండ్ 10:30, 11 నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉంటాను. మీరు లేకపోయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్